హే గైస్, ఎలా ఉన్నారు? ఇండియా ఈజ్ ఆన్ హై అలర్ట్. రీసెంట్ గా జరిగిన కొన్ని ట్రాజిక్ థింగ్స్ ని అనలైజ్ చేసి వాటి డాట్స్ ని కనెక్ట్ చేస్తే తెలిసిన విషయం, ప్రెసెంట్ ఇండియా ఒక డేంజర్ జోన్ లో ఉంది. ఎందుకంటే ఇండియాని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా అని వెయిట్ చేస్తున్న కన్నింగ్ కంట్రీస్ పాకిస్తాన్ అండ్ చైనాలు కలిసి బంగ్లాదేశ్ ని ఇండియా మీదకి ఒసుగొలుపుతున్నారు. మధ్యప్రదేశ్ అంతా కూడా లేని బంగ్లాదేశ్ వల్ల మన ఇండియాకి ఏమవుతుందిలే అనుకుంటే పొరపాటే. చైనా మన మీద డేటా వార్, బయో వార్, వాటర్ వార్ చేసి ఇండైరెక్ట్ గా దెబ్బతీయాలి అని చూస్తుంటే బంగ్లాదేశ్ డైరెక్ట్గా తన ప్రజలని ఇండియాకి అక్రమంగా పంపించి ఇండియాలో వేరియస్ ప్లేసెస్లో గొడవలు రేపాలి అని చూస్తుంది. మన తెలుగు రాష్ట్రాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. బంగ్లాదేశీయులు భారీ సంఖ్యలో హైదరాబాద్లోకి ప్రవేశించే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. బంగ్లాదేశీయులు అక్రమ చొరబాటుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఓ ముఠాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు. మొన్న మహారాష్ట్ర నాగపూర్లో జరిగిన భయంకరమైన హిందూ ముస్లిం గొడవల వెనక కూడా ఉంది బంగ్లాదేశ్ పీపులే. వీళ్ళు ఇండియాని నాశనం చేయడానికి ఎన్నో అక్రమ ఆయుధాలని ఇండియాలోకి తీసుకొస్తున్నారు. 2024లోనే బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి రాకుండా 461 కోట్లు వాల్యూ ఉన్న ఐటమ్స్ని పట్టుకున్నారంట. దొరకకుండా ఇండియాలోకి వచ్చిన ఐటమ్స్ వాల్యూ అన్ఇమాజినబుల్ అని చెప్పొచ్చు. ఇండియాని నాశనం చేయాలి అని చూసే వీళ్ళు మళ్ళీ ఇండియాలోనే బ్రతకడానికి అక్రమంగా చొరబడుతున్నారు. అలా 2016 నాటికి 2 కోట్ల మంది బంగ్లాదేశ్ పీపుల్ ఇండియాలోకి చొరబడ్డారు అని అప్పటి రాజ్యసభలో ప్రస్తావన కూడా వచ్చింది. ఈ 2 కోట్ల మందిలో తక్కువలో తక్కువ 20,000 మంది చాలు మన దేశంలో గొడవలు రేపటానికి. ఇదంతా తెలిసినా కానీ వీళ్ళకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందంట. వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా ఇస్తుందంట. फेंसिंग रुकी है तो केवल और केवल बंगाल सरकार की दया की दृष्टि घुसपैठियों के पर जो है इसके कारण. బట్ వై? అందుకే ఈరోజు వీడియోలో బంగ్లాదేశ్ వల్ల ఇండియాకి ఉన్న నష్టాలు ఏంటి, బంగ్లాదేశ్ పీపుల్ అక్రమంగా చొరబడేందుకు వెస్ట్ బెంగాల్ ఎందుకు హెల్ప్ చేస్తుంది, వాళ్ళని మన దేశంలోకి అడుగు పెట్టకుండా మన దేశం తీసుకోబోతున్న అరేంజ్మెంట్స్ ఏంటి, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన న్యూ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని వెళ్ళగొట్టడానికి ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రెసెంట్ ఐపీఎల్ జరుగుతుంది కదా, మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ప్రెసెంట్ ఐపీఎల్లో టెక్నాలజీని ఒక రేంజ్లో వాడుతున్నారు. ఈ టాలెంట్ స్కౌటింగ్ కానీ, ప్లేయర్ ఫిట్నెస్ అండ్ ఫామ్ ఎనాలిసిస్, రియల్ టైమ్ స్ట్రాటజీస్, ప్రిడిక్టివ్ ఇంజురీ ప్రివెన్షన్, ఇంకా ఐపీఎల్లో చాలా రకాల వాటిల్లో జనరేటివ్ ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. ఐపీఎల్లోనే కాదు, బయట కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. అంత డిమాండ్ ఉన్న కోర్స్ని మంచి ఆర్గనైజేషన్లో, అది కూడా టాప్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వచ్చేది చేస్తే ఎలా ఉంటుంది? ఓడిన్ స్కూల్ ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ ఆఫ్ ఐఐటి గౌహటి వాళ్ళు కొలాబరేట్ చేస్తున్న జనరేటివ్ ఏఐ కోర్స్తో ఇది పాసిబుల్ అనమాట. ఈ కోర్సులో జెన్ ఏఐ మోడల్స్ని బిల్డ్ చేయడంతో పాటు డిప్లాయ్ చేయడం కూడా నేర్పిస్తారు. ఈ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ మీకు ఈ కోర్సుని నేర్పిస్తారనమాట. అంతా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 20కి పైగా ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీ పోర్ట్ఫోలియో బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఈ కోర్సులో అందించే లైవ్ క్లాసెస్లో మీరు మీ ఇన్స్ట్రక్టర్స్ నుంచి రియల్ టైంలో ఫీడ్బ్యాక్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంత పెద్ద కోర్స్ చేస్తున్నప్పుడు అది జాబ్ విషయంలో హెల్ప్ అవ్వకపోతే ఏం లాభం చెప్పండి? ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ కోర్స్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ ఐఐటి గౌహటి నుంచి ఒక అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ లభించడంతో పాటు ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ నుంచి అల్యూమినీ స్టేటస్ కూడా లభిస్తుంది. వీటి వల్ల ఏంటంటే మీ సివి అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. 2 రోజుల పాటు మీరు ఐఐటి గౌహటి క్యాంపస్ని విజిట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇంక ఈ కోర్స్ చేయడం వల్ల ఓడిన్ స్కూల్ తరపు నుంచి మీకు డెడికేటెడ్ జాబ్ అసిస్టెన్స్ కూడా లభిస్తుంది. అసిస్టెన్స్ అంటే రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, జాబ్ రిఫరెన్స్లో హెల్ప్ చేయడంతో పాటు డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుందన్నమాట. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. సో ఒక లీడింగ్ కంపెనీలో మీకు జాబ్ లభించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రెసెంట్ 12K వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 26న స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ప్రెసెంట్ రీసెంట్గా జరుగుతున్న కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే వెస్ట్ బెంగాల్లో ఉన్న మాల్డాలో BSFని డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. అదే టైంలో కథువాలో ఎన్కౌంటర్ జరిగింది. అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పిర్పంజల్ రీజన్లో అనమాట. జమ్మూని టార్గెట్ చేసి బ్యాక్ టు బ్యాక్ ఎన్కౌంటర్స్ జరిగాయి. మనం 4 సోల్జర్స్ని లాస్ అయ్యామన్నమాట. ఇండియా వాళ్ళకి ట్రిబ్యూట్ ఇచ్చి వాళ్ళని సెల్యూట్ చేసింది. వీటితో పాటు కొన్ని రోజుల క్రితం అమృత్సర్ టెంపుల్ దగ్గర గ్రానైడ్ అటాక్ జరిగింది. తర్వాత పోలీసులు వచ్చి అటాకర్ని ఎలిమినేట్ చేశారు. పాకిస్తాన్ ISI చేసిందని స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అంటే ఓవరాల్గా ఇండియాలో మెల్లమెల్లగా విషయం వైలెన్స్కి దారితీస్తుంది. చూడటానికి ఇవన్నీ వేరు వేరు చోట్ల అని కనిపిస్తున్నాయి, కానీ
కానీ వీటన్నిటి వెనక ఏదో మాస్టర్ ప్లాన్ ఉన్నట్టే తెలుస్తుంది. దీని వెనక పాకిస్తాన్ మాత్రమే కాదు, బంగ్లాదేశ్ హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మొన్న మహారాష్ట్రలో నాగ్పూర్ దగ్గర ఔరంగజేబ్ సమాధికి రిలేటెడ్గా హిందూ ముస్లిమ్స్ మధ్య జరిగిన గొడవలే. ఇది ముమ్మాటికి నిజం కనుకునే జనవరి 28, 2025న లెఫ్టినెంట్ జనరల్ ప్రకాష్ మీనన్ ఒక ఆర్టికల్ రాశారు. చైనా అండ్ పాకిస్తాన్ కుడ్ యూజ్ బంగ్లాదేశ్ అగెన్స్ట్ ఇండియా. న్యూ ఢిల్లీ నీడ్స్ టు స్టెబిలైజ్ ది నార్త్ ఈస్ట్ అని. ఇక్కడ బంగ్లాదేశ్కి దగ్గర ఉన్న మెయిన్ ఇండియన్ స్టేట్ ఏదైనా ఉందంటే అది వెస్ట్ బెంగాలే. అందుకే బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాని అటాక్ చేయాలంటే ముందు వాళ్ళ కన్ను పడేది వెస్ట్ బెంగాల్ మీదే. అటాక్ చేయడానికైనా, ఇల్లీగల్గా ఇండియాలోకి ఎంటర్ అయ్యి మన తెలుగు రాష్ట్రాల దాకా రావడానికైనా బంగ్లాదేశ్ వాళ్ళకి మెయిన్ టార్గెట్ ఈ వెస్ట్ బెంగాలే. ఇప్పుడు అసలు వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అప్పుడే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది. ఈ వెస్ట్ బెంగాల్ గురించి సోషల్ మీడియాలో ఎక్కడ న్యూస్ కనిపించినా అప్రమత్తంగా ఉండాలి అని అర్థమవుతుంది. ఈ వెస్ట్ బెంగాల్లో మాల్డా అనే ఒక సిటీ ఉందన్నమాట. ఈ సిటీనే బంగ్లాదేశ్ బార్డర్కి అతి దగ్గరగా ఉండే సిటీ. అలా దగ్గరగా ఉండటం వల్లే ఇది ఎప్పుడు డేంజర్ జోన్లో ఉంటుంది. ఎప్పుడైనా మాల్డా న్యూస్లో ఉంటే మోస్ట్లీ 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఇల్లీగల్ వెపన్స్ పట్టుబట్టం. 2, డ్రగ్స్ ఆర్ ఎక్స్ప్లోజివ్స్ క్యాప్చర్ అవటం. 3, ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ స్మగ్లింగ్, ఫేక్ ఐడెంటిటీ క్రియేషన్ ఎక్సెట్రా లాంటివి జరగటం. ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ వాళ్ళు ఈ మాల్డా సిటీలోకి వచ్చే చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి అడగొచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశంలోకి అలా ఎంటర్ అవుతుంటే వాళ్ళ ఐడెంటిటీని బట్టి పట్టుకోవచ్చు కదా అని. బట్ అది చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ పాన్ కార్డ్స్ క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్ సెటప్ చేసి ఇండియన్స్ అని చెప్పుకుంటూ ఇండియాలో తిరుగుతున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇండియాని నాశనం చేయాలి అని చూస్తున్నారు. ఇది నిజంగా ఇండియాకి ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది బిగ్గెస్ట్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. అందుకే దీని గురించి పార్లమెంట్లో అమిత్ షా గారు కూడా ప్రస్తావించారు. बांग्लादेश से पकड़े गए 24 परगना जिले का आधार कार्ड और नागरिकता है मान्यवर। और ये जो आप आधार कार्ड इश्यू करते हो, वो आधार कार्ड लेकर, वो वोटर कार्ड लेकर ये दिल्ली तक आते हैं. आप उनको आधार कार्ड इश्यू न करो, आदमी क्या परिंदा भी पैर नहीं मार पाएगा. అమిత్ షా గారు పార్లమెంట్లో ప్రస్తావించిన విషయాలు తెలుగులో సింపుల్గా చెప్పాలంటే, వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేసుకుంటూ ఉంది. బంగ్లాదేశ్ వల్ల ఇండియాకి థ్రెట్ ఉంది కనుక బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య ఫెన్సింగ్ వెయ్యాలి అని ఇండియా థింక్ చేస్తుంది. లైక్ పాకిస్తాన్కి మనకి ఉన్నట్టు. ఈ ఫెన్సింగ్ లేకపోవడం వల్ల కోట్ల మంది ఇండియాకి వస్తున్నారు. ఇండియా రిసోర్సెస్ అన్నీ కూడా బంగ్లాదేశ్ వాళ్ళు అనుభవిస్తున్నారు. దానివల్ల ఇండియన్స్ నష్టపోతున్నారు. పార్లమెంట్లో ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఎవరికి పడితే వాళ్ళకి ఆశ్రయం ఇస్తూ పోవడానికి ఇండియా ఏమీ ధర్మశాల కాదు అని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఇండియాని ఒక ధర్మశాల అనుకొని పక్క దేశాల వాళ్ళు రాకుండా ఉండాలంటే అడ్డుగా ఒక ఫెన్సింగ్ ఉండాలి. బట్ ఈ ఫెన్సింగ్ కోసం వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వటం లేదంట. ये भूमि नहीं देते हैं मान्यवर. जहां फेंसिंग लगाने जाते हैं, सत्ताधारी पार्टी का कैडर आकर हुड़दंग करता है, धार्मिक नारे लगाता है. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తన సొంత ప్రయోజనం కోసం దేశాన్ని పణంగా పెడుతుంది అని అమిత్ షా గారు అంటున్నారు. బంగ్లాదేశ్ ప్రజలకి ఇండియాలో ఆశ్రయం కావాలి, తృణమూల్ కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ కావాలి. సో ఈ పార్టీ బంగ్లాదేశ్ ప్రజల్ని ఇండియాలోకి అలౌ చేసి వాళ్ళు ఇండియన్సే అన్నట్టు ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్, ఓటర్ కార్డ్స్ చేస్తుందంట. సో దాని ఫలితంగా ఇండియన్స్ ముసుగులో ఉన్న బంగ్లాదేశ్ పీపుల్ తృణమూల్ కాంగ్రెస్కే ఓటేస్తారు. సో వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది. దీనివల్ల బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది ఇండియాలోకి వస్తున్నారు. వాళ్ళు వస్తూ గన్స్, డ్రగ్స్, ఇల్లీగల్ ఐటమ్స్ ని తీసుకొస్తున్నారు. ఇండియాలో గొడవలకి కారణమవుతున్నారంట. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ మొన్న 27న మాల్డాలో జరిగిన అటాక్స్. కానీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దీనికి రియాక్ట్ అవుతూ అక్కడ అపోజిషన్ లీడర్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి బెంగాల్ గవర్నర్కి ఒక లెటర్ కూడా రాశారు. వెస్ట్ బెంగాల్ మాల్డా సిటీలో కంప్లీట్ లాలెస్నెస్ నడుస్తుంది అని. ఇక్కడ ఇవి పైకి హిందూ ముస్లిం గొడవల్లో కనిపిస్తున్నాయి కానీ యాక్చువల్గా ఈ గొడవలు బంగ్లాదేశ్ వల్ల జరుగుతున్న గొడవలు. బంగ్లాదేశ్ వాళ్ళ టార్గెట్ కూడా ఈ గొడవల్ని హిందూ ముస్లిం గొడవల్లా ప్రొజెక్ట్ చేస్తే దేశంలో వివిధ చోట్ల హిందూ ముస్లిమ్స్ కొట్టుకొని చస్తారు అనే తాటే అనమాట. సో ఇక్కడ ఉన్న ఇంకో అతిపెద్ద థ్రెట్ ఏంటంటే మన దేశంలోకి పాకిస్తాన్ వాళ్ళని డైరెక్ట్గా అలౌ చేయటం జరగదు. సో వాళ్ళు కూడా రాలేరు. అప్పుడు వాళ్ళు చూస్ చేసుకునే రూట్ పాకిస్తాన్ టు ఇండియా వయా బంగ్లాదేశ్. అంటే పాకిస్తాన్ వాళ్ళు ముందుగా బంగ్లాదేశ్కి వెళ్తారు. అక్కడ ఇండియాకి బార్డర్కి ఫెన్సింగ్
ఎలాగూ సరిగ్గా లేదు కనుక ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయ్యాక ఆధార్ కార్డ్స్ తీసుకొని ఇండియన్స్ లాగా చలామణి అయ్యి హిందూ ముస్లిమ్స్ గొడవలు రేపుతారు అండ్ ఇల్లీగల్ ఐటమ్స్ ని ఇండియాలోకి తీసుకొని వచ్చి ఇండియాని నాశనం చేయాలని చూస్తారు. ఇక్కడ వీటిని డీప్ గా అనలైజ్ చేస్తే కానీ దీనిలో ఉన్న అసలైన క్రిమినల్స్ ఎవరనేది బయటికి రాదు. అంత పక్కాగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని సెట్ చేస్తుంది బంగ్లాదేశ్, అది కూడా పాకిస్తాన్ అండ్ చైనా సపోర్ట్తో. ఇక్కడ పాకిస్తాన్ అండ్ చైనాల సపోర్ట్ బంగ్లాదేశ్ తీసుకుంటుంది అని చెప్పడం కంటే బంగ్లాదేశ్ని ఈ రెండు కన్నింగ్ కంట్రీస్ ఒక పాములాగా వాడుతున్నాయి అని చెప్పొచ్చు. ఈ పాకిస్తాన్ అడ్డుడుకులు ఇప్పుడు నువ్వు ఏమన్నా అదే ఈ పాకిస్తాన్ ఎంబసీ అఫీషియల్స్ బంగ్లాదేశ్లో ఉన్న స్టూడెంట్ లీడర్స్ని కలవటం, జైల్లో ఉన్న ఇండివిజువల్స్తో ఇంటరాక్ట్ అవ్వటం లాంటివి చేసి వాళ్ళ మైండ్లో ఇండియా పడేలాగా చేస్తున్నారనమాట. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ప్రో అల్ ఖైదా ఇస్లామిస్ట్ రెహమానీ అనేవాడు ఒక బంగ్లాదేశ్ వాడు. వీడికి పాకిస్తాన్కి అసలు సంబంధం లేదు, అయినా కానీ వీడు కాశ్మీర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఓపెన్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడు. వీడు మాట్లాడే మాటల్లో సగం పాకిస్తాన్ వాళ్ళ మాటలు కూడా ఉంటాయి. వీళ్ళ ఎజెండా ఏంటంటే, ఒకటి కాశ్మీర్ని ఇండియా నుంచి వేరు చేయడం, రెండు చికెన్స్ నెక్ కట్ ఆఫ్ చేసి దాని ద్వారా ఇండియాస్ నార్త్ ఈస్ట్ ని రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సపరేట్ చేయడం, మూడు బెంగాల్ ని ఫ్రీ చేయాలి అనే పేరుతో వెస్ట్ బెంగాల్ ని ఇండియా నుంచి సపరేట్ చేయడం, ఇంకా చివరిది గ్రేటర్ బంగ్లాదేశ్ క్రియేట్ చేయడం. మీరు చూస్తే నాలుగిట్లో మూడు ఇండియాని నాశనం చేయాలనే పాయింట్సే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 4 కూడా అవే అనుకోవచ్చు. వీడు బంగ్లాదేశ్ జైల్లో ఉంటే బంగ్లాదేశ్కి మొహమ్మద్ యూనస్ అనే పర్సన్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా వీడిని విడిపించాడు అనమాట. ఈ యూనస్ పేరుకి బంగ్లాదేశ్ లీడర్, బట్ డెసిషన్స్ మాత్రం పాకిస్తాన్ నుంచి, ఆర్డర్స్ చైనా నుంచి తీసుకుంటూ ఉంటాడు. మరి ఇలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో పడిన బంగ్లాదేశ్ ప్రజల్ని ఇండియాలోకి ఎలా చేస్తే దారుణాలు జరగకుండా ఉంటాయి చెప్పండి. ఆల్రెడీ ఇలాంటి వాళ్ళు మన ఇండియాలోకి వచ్చారు. ఇండియాలో స్లీపర్ సెల్స్ లాగా తిరుగుతున్నారు. అంటే వీళ్ళు నీ పక్క నుంచే వెళ్ళినా కానీ నువ్వు వాళ్ళని కనిపెట్టలేవు, అంతగా కలిసిపోయి ఇండియాలో జీవిస్తున్నారు వీళ్ళు. ఇందాక చెప్పినట్లు 2 కోట్ల మందిలో కనీసం 20,000 మంది అయినా స్లీపర్ సెల్స్ గా ఉంటూ ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు అలా ఇండియాలోకి రావటానికి, ఇండియాలో బ్రతకటానికి, ఇండియాలో గొడవలు రేపటానికి, ఇండియన్స్ ప్రాణాలు తీయటానికి ఒక పెద్ద నెట్వర్క్ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తుంది. అది కూడా ఇండియాలో బేస్ అయిన నెట్వర్క్. ఈ నెట్వర్క్ కి బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తూ ఇల్లీగల్ బంగ్లాదేశీస్ అండ్ రోహింగ్యాస్ కి ఆధార్ కార్డ్స్ అండ్ రేషన్ కార్డ్స్ ని సప్లై చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని వల్లనే ఇండియాలో ఎవరు ఇండియన్స్, ఎవరు బంగ్లాదేశ్ పీపుల్ అనేది తెలుసుకోవటం గవర్నమెంట్కి కూడా బాగా కష్టంగా మారింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇండియా ఎకో సిస్టంలో ఇంటిగ్రేట్ అయిపోయి వర్క్ చేస్తున్నారు. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఈ నెట్వర్క్స్ పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని డిసైడ్ అయింది. ఈ యాక్షన్లో భాగంగా న్యూ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈసారి 600 అయినా 100, 116 అయినా కానీ ఇండో బంగ్లా బార్డర్లో ఫెన్సింగ్ కట్టి తీరుతాం అని పార్లమెంట్లో అమిత్ షా గారు అన్నారనమాట. शेष फेंसिंग की लंबाई है 563 किलोमीटर. 563 किलोमीटर सीमा आज भी खुली है. ఈ ఇండియా బంగ్లాదేశ్ ఫెన్సింగ్ విషయాన్ని సింపుల్ గా చూస్తే పార్లమెంట్లో ప్రస్తావించిన డేటా ప్రకారం ఈ ఇండో బంగ్లా బార్డర్ టోటల్ లెంగ్త్ వచ్చేసరికి 2216 కిలోమీటర్లు. దాంట్లో 1653 కిలోమీటర్లు నీటితో, వరదలతో నిండిపోయి ఉంటుంది. మిగతా బార్డర్ లెంగ్త్ వచ్చేసి 563 కిలోమీటర్లు. దీంట్లో 112 కిలోమీటర్ల వరకు కొండలు, గుట్టల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫెన్సింగ్ వేయటం, దాన్ని మేనేజ్ చేయడం ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అవ్వదు. మిగతా 451 కిలోమీటర్స్ బార్డర్ లెంగ్త్ లో మాత్రం ఫెన్సింగ్ వేయొచ్చు. ఈ ఏరియాలో బీజేపీ ఫెన్సింగ్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఫెన్సింగ్ కనుక వేరే ఏ కారణాల వల్ల ఆగినా కానీ దానికి మూల కారణం మాత్రం వెస్ట్ బెంగాల్ గవర్నమెంటే అని అమిత్ షా గారు అన్నారనమాట. ఇక్కడ అమిత్ షా గారు అంత పర్సనల్గా ఈ విషయాన్ని తీసుకోవడానికి రీజన్, ఒకటి వెస్ట్ బెంగాల్లో ఆధిపత్యం కోసం అయితే, రెండు యాజ్ ఎ సెంట్రల్ హోమ్ మినిస్టర్గా అది ఆయన డ్యూటీ. కమ్యూనల్ రైట్స్, వైలెన్స్, డెమోగ్రఫిక్ ఇష్యూస్ ఆర్ స్లీపర్ సెల్స్ యాక్టివిటీస్ ఇండియాలో ఎక్కడా కూడా జరగకుండా చూడటం, నేషనల్ సెక్యూరిటీని, ఇంటెలిజెన్స్ని యాక్టివేట్ చేసి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉంచడం అమిత్ షా గారి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు కొన్ని కోట్ల మంది వేరే దేశం నుంచి అక్రమంగా ఇక్కడికి వస్తున్నారు. అంటే అది ఇండియాని ఖచ్చితంగా డేంజర్ జోన్లో పెట్టేస్తుంది. సో ఏదేమైనా ఈ న్యూ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ వల్ల ఇండియాలోకి ఇల్లీగల్గా వచ్చే వాళ్ళని ఆపటానికి, ఆల్రెడీ ఉన్న వాళ్ళని బయటకు పంపించడానికి అయితే హెల్ప్ చేస్తుంది అనిపిస్తుంది. బట్ ఈ బిల్ వల్ల కొందరు మైనారిటీస్, ఎస్పెషల్లీ ముస్లిమ్స్ టెన్షన్ ఫీల్ అవుతున్నారని తమిళనాడు సీఎం ఒక రెజల్యూషన్ ని పాస్ చేసి చెప్పారనమాట. ఇప్పుడు నాగ్పూర్లో గొడవలు, మాల్డాలో కూడా గొడవలు అండ్ దాని రూట్స్ ట్రేస్ చేస్తే బంగ్లాదేశ్ వరకు ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ బిల్ వల్ల జరిగే ఇంకో ప్రమాదం ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ యూనస్ కనుక చైనాని మీట్ అయ్యి చైనా నుంచి వచ్చే వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయమని చెప్పాడు అనుకోండి, ఇండియాకి ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ చైనా వాటర్ డ్యామ్
డీటెయిల్డ్ వీడియో చేశాను, బట్ ఎక్కువ మంది చూడలేదు. ఇంట్రెస్ట్ ఉంటే చూడటానికి ట్రై చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పైన చూస్తే బంగ్లాదేశ్ చెప్తే చైనా చేస్తుంది అనిపిస్తుంది, కానీ చైనా మొదటి నుంచి కూడా చికెన్ నెక్ని ఆక్రమించి నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఆక్రమించాలని చూస్తుంది. దానికోసం బంగ్లాదేశ్ని యూజ్ చేసుకుంటుంది. ఆ విషయం బంగ్లాదేశ్ కూడా తెలుసు. ఒకవేళ చైనా చెప్పిన పని బంగ్లాదేశ్ చేయలేదనుకో, చైనా బంగ్లాదేశ్కి ఇచ్చిన అప్పు తిరిగి కట్టి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. బంగ్లాదేశ్కి అంత సీన్ లేదు. సో చచ్చినట్టు చైనా ఏది చెప్తే అది చేయాలి. మరోవైపు పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ బంగ్లాదేశ్ మీద ఉండనే ఉంది. సో అలా ఒకవైపు చైనా పాకిస్తాన్ మధ్యలో బంగ్లాదేశ్ ఉంటే, మరోవైపు ఈ 3 దేశాలని ఎదిరిస్తూ వీటికి ఎదురుగా నిలబడింది మన ఇండియా. సో ఎటు చూసినా మన చుట్టుపక్కల దేశాలు మనల్ని నాశనం చేయడానికి ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ సిచ్యువేషన్ని ఇండియన్ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, గట్టిగా తిప్పికొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు జై హింద్ అని కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేసి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరో నుంచి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.